ఉంటుంది. హనుమంతుడి ఈ ఆలయం చాలా పురాతనమైనది, ప్రసిద్ధమైనది. ఈ స్థలానికి చెందిన కొన్ని ప్రత్యేకతల గురించి ఈ రోజు తెలుసుకుందాం. రామభక్తుడు, సంకట మోచనుడు హనుమంతుడు చిరంజీవి. కలియుగంలో కూడా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఎక్కడ రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని విశ్వాసం. ఆయన ఎప్పుడూ ఏదో ఒక రూపంలో భక్తులకు తన ఉనికిని తెలియజేస్తూనే ఉంటారని చెబుతారు. దేశంలో ఎన్నో హనుమంతుని ఆలయాలున్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. అంతేకాదు భారీ సంఖ్యలో హనుమంతుడి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. మహిళలకు అనుమతి లేదు. పూజారి ప్రకారం హనుమంతుడు బ్రహ్మచారి. పురాణ శాస్త్రాల ప్రకారం స్త్రీలు హనుమంతుడిని తాకరాదు. అందువల్ల ఆలయంలోని హనుమంతుని విగ్రహం చుట్టూ పారదర్శక నీడను ఏర్పాటు చేశారు. తద్వారా మహిళలు హనుమంతుని విగ్రహాన్ని తాకలేరు. దేవాలయాల్లోని హనుమంతుడి విగ్రహాన్ని మహిళలు తాకకూడదని, దీని కారణంగా ఆయన విగ్రహం చుట్టూ 24 గంటలు